ఎక్కడ చేశారు? స్టూడియో. ఇప్పుడైతే మేము ఎక్కడ ఉన్నామో తెలుసా? హాస్పిటల్లో ఉన్నాం. ఏంటి హాస్పిటల్ అంటే మార్నింగ్ అనుకోకండి, 4 days నుంచి అయితే మేము హాస్పిటల్లోనే ఉన్నాం. ఆ పాపకి అయితే కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది ఫ్రెండ్స్. అదంటే చిన్నది ఏమి కాదు, చాలా పెద్దది వచ్చింది. అందుకోసం మేము హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది 4-5 days. చూడండి మా పాప ఎలా అయిపోయింది. పాపకు వచ్చేసి ఒక 2 days బ్యాక్ నుంచి కడుపు నొప్పి ఫ్రెండ్స్. అలాగనే మేము నార్మల్గా కడుపు నొప్పి అని అనుకున్నాము. అలా అనేసి ట్యాబ్లెట్లు వేసాము. అలా వచ్చేసి ఇంజక్షన్ కూడా వేశారు. మా ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నారు, ఆయన అన్నీ చూసుకున్నారు. అయినా సరే తగ్గలేదు. ఇంజక్షన్ చేసిన వెంటనే కాసేపు పడుకుంటుంది, నైట్ అంతా పడుకుంది. ఇంకా మార్నింగ్ వేసి నుంచి నల్లైపోయి బయటకు కూడా నైట్ అంతా బాగానే పడుకుంది అనేసి మేము ఇంకా వదిలేసాము. ఇంకా మార్నింగ్ లేచి నుంచి అస్సలు నడవలేకపోయింది. ఇంకా మా ఊరు డాక్టర్ వచ్చేసి ఇంకా టెస్ట్కి తీసుకెళ్దాం, ఏదైతే అదే అవుద్ది అనేసి అన్నారని మేము వెంటనే రెస్పాండ్ అయ్యాము. ఎందుకంటే చిన్నపిల్ల తను ఏది వచ్చినా మనతో చెప్పుకోలేదు కదా ఫ్రెండ్స్. ఇంకా మేము వచ్చేసి మా అమ్మ మా నాన్నగారిని తిట్టారు తీసుకెళ్ళిపోదాం అనేసి. ఇంకా అలానే తీసుకొచ్చాం. నార్మల్గానే చూపించేద్దాం, ఏమీ ఉండదు కదా, మన డౌట్ కూడా క్లియర్ అవుతుంది అనేసి తీసుకొస్తే ఇక్కడికి వచ్చి టెస్ట్లు అన్నీ చేయించాక పేగు అయితే వరిసిపోయి మొత్తం కూలిపోయిందంట, స్మెల్ వచ్చేస్తుంది. ఇంక 2 days కానీ మనం చూపించకపోతే బ్లడ్లో ఇన్ఫెక్షన్ కూడా స్టార్ట్ అయిపోయిందంట ఆల్రెడీ. చాలా ప్రమాదం అయిపోయింది. మీరు ఇంకలా తీసుకొచ్చారు అనేసి వాళ్ళందరూ చాలా చెప్పారు. ఇంకా తీసుకొచ్చాక అలా చెప్పారు, ఇంకా ఆపరేషన్ పడుతుంది, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలంటే తనకి డాక్టర్ రెస్పాండ్ అయ్యారు. చెప్పిన వెంటనే చేసేసారు. చిన్నపిల్ల కదా, ఇంకా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అది తట్టుకోలేము కాబట్టి ఇంకా ఆపరేషన్ అయితే నిన్న అయిపోయింది ఫ్రెండ్స్. ఈరోజుకైతే మొన్న వచ్చాము, ఈరోజుకైతే 4 days అవుతుంది. నిన్న చేశారు. ఇంకా ఇంటికైతే ఇంకా వెళ్ళలేదు. ఇంకా తనకు కూడా ఆపరేషన్ అయ్యాక 2-3 daysని ఏం పెట్టకూడదు అన్నారు. ఇంకేం పెట్టలేదు. ఈరోజు ఇంక స్టార్ట్ చేసాము. పాలు లేదా రొట్టె కొంచెం జ్యూస్ తాగమని చెప్పారు. ఇంకా అయ్యే పెడుతున్నాం. ఇంకా ఏమి ఎక్కువ తాగినా స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది అంట, లేదా వాంతులు వచ్చేస్తే. ఆడుకుంటుంది ప్రస్తుతానికి అది. జిత్తు ఎలా చూడు, హాయ్ చెప్పమ్మా, ఎలా చూడు, ఎలా చెప్పు చెప్పు. తగ్గిందా మరి నీకు? తగ్గిందని చెప్పు. తగ్గిందా? ఇప్పుడు కొంచెం నవ్వుతుంది. చూపించి ఏం తెచ్చావు? గారె, ఇడ్లీ. ఇక్కడ డైలీ ఇవే టిఫిన్లు మాకు. బయట టిఫిన్లు ఎక్కువైపోయింది. బొమ్మలు చూసుకున్నావా? చూడు చూడు చూడు. ఏమైంది జిత్తు? ఇంజక్షన్ చేశారా? ఎందుకు చేశారు జిత్తు? ఎక్కడ చేశారు? ఎందుకు చేశారు అక్కడ? ఎందుకు చేశారు? ఏం నొప్పి వచ్చింది నీకు? అక్కడ కాదు, ముందే అక్కడ వచ్చింది. కాదు, ఫస్ట్ ఎక్కడ వచ్చింది నీకు? కడుపులో ఉన్నా కడుపు నొప్పి రాలేదా? చూపించి ఎక్కడ కోసా చూపి. ఇంకా ఇంకెక్కడ ఉంది పుండు? చూపించు చూపించు, ఎక్కడ ఉంది చూపించు. లాగే
అమ్మో. అక్కడ ఏం చేశారు? కోసాను. అక్కడ ఇంజక్షన్ చేసినా తగ్గింది పడుకున్నప్పుడు తగ్గిందా? టిఫిన్ అయితే చేసేసాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఇంటికి పంపించేస్తున్నాం అంటున్నారు. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోవాలి. మేమైతే బ్యాగ్ చదివేసాను. బ్యాగ్ అంటే ఏం లేదు, జిట్టియ బట్టలు అంతా తీసుకొచ్చి ఇంకా మాకు కావాల్సిన కొన్ని కొన్ని తీసుకొచ్చాను. తను కూడా ఇంటికి వెళ్ళిపోదాం అంటుంది. ఇంటికి వెళ్ళిపోతే మనసు అంత ఉంటుంది.